తాగుతారు? ఏమో అండి, నాకంత ఐడియా లేదు మయి గారు దాని గురించి. యూట్యూబ్ నన్ను ఏమైందంటే మీకు ఎందుకు లైవ్ అంటుంది. చెప్పొద్దా నేను నా ఛానల్ని గ్రోత్ చేసుకోనికి లైవ్ చేస్తున్నా మీకెందుకు అని యూట్యూబ్ అని మీరు చెప్పొద్దా మహేష్ గారు? నా పేరు కనీసం నా పేరన్నా చెప్పేడుండే మీరు. వందన లేడీస్ కూడా తాగే వాళ్ళు ఉన్నారు విలేజెస్లో. కళ్ళు కామన్ అండి, అది ఎవరైనా తాగుతారు కదా. కళ్ళు కామన్, అది ఎవరైనా తాగుతారు. గర్ల్స్ కూడా, చిన్నపిల్లలు కూడా తాగుతారు మా సైడ్. గర్ల్స్ ఏంది, కళ్ళు అయితే చిన్నపిల్లలు కూడా తాగుతారు. మా ఊర్లో ఈవినింగ్ తాగుతారు ముస్లిం వాళ్ళు. ఓకే, మా తెలంగాణలో చిన్నపిల్లలు కూడా తాగుతారండి కళ్ళు. లీవ్ ది టాపిక్ అబౌట్ ఆల్కహాల్. నేను అదే చెప్పానండి, వేరే టాపిక్ మాట్లాడుకుందామని. సో మీరే దాన్ని ల్యాగ్ చేస్తున్నారు. కళ్ళు తాగవా? అంతే అండి ఆన్సర్, నేను ఇంకేం చెప్పలేను. అది కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో, అంతే. ఇప్పుడు అయితే నేను ఎప్పుడు తాగలేదు, ప్రెగ్నెన్సీ టైంలో తాగాను. హెల్త్కి మంచిది అంటే ప్రెగ్నెన్సీ టైంలో కళ్ళు తాగాను అంతే. ఆ తర్వాత మళ్ళీ అయితే ఎప్పుడు తాగలేదు. సో ఓకే తిరుమల గారు, ఈ టాపిక్ అయితే వదిలేసేయండి. ఇంకేదైనా టాపిక్. తాటికల్లు ఈత కళ్ళు వందనం నాకు తెలియదండి, ఆ రెండు కళల్లో ఏదో. మీ ఫేవరెట్ డిషెస్ చెప్పండి, నేను రెసిపీ చెప్తున్నాను సింపుల్గా. సో నా ఫేవరెట్ డిష్ వచ్చేసి చెప్పమంటారా? చాలా పెద్ద లిస్ట్ ఉంది మయి గారు. ఓకే, టాపిక్ చేంజ్. ఓకే అండి, టాపిక్ చేంజ్. సో నా ఫేవరెట్ డిష్ వచ్చేసి కాలకూర. అది కూడా నేను వండుకున్నది కాదు, మా మమ్మీ చేతితో వండిన కాలకూర రెసిపీ అంటేనే ఇష్టం నాకు. ఓన్లీ ఆస్క్ వన్. కాలకూర అండి, సో సింపుల్ వేలా ఎలా చేయాలో చెప్పండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోవాలి. పాయ కర్రీ అంటారు కదా. సో కాలకూర సింపుల్ వేలో ఎలా చేయాలో చెప్పండి రెసిపీ. మళ్ళీ గ్రేవీ ఉండాలి, అది గట్టిగా ఉండవద్దు కర్రీ. గ్రేవీ ఉండాలి, బాగుండాలి. పాయ కర్రీయా? సూప్ వద్దులేండి, కానీ కర్రీయే కావాలి నాకు. సూప్ వద్దు, కర్రీ కావాలి. జంతువుల కాళ్ళతో చేసేది. జంతువుల కాళ్ళతో కాదండి, ఇదేమంటారు, మేక కాలు తింటాను. నేను ఏ జంతువు కాలు తినను, మేక కాలు ఒకటే తింటాను నేను. ఇప్పుడు వేసుకున్న లాంగ్ ఫ్రాక్ లాంటి శారీస్ ఉంటే ఆలియా కట్ టాప్ కూడా ట్రై చేయొచ్చు. ఫ్రంట్ ఏ షేప్లెస్ వేస్తే ఇంకా బాగుంటుంది. పిల్లి పిలుస్తుంది ఇవాళ చికెన్ కదా, అందుకే దానికి కూడా కావాలి అని అడుగుతుంది, అందుకే నేను పెట్టట్లేను. పిల్లి పిలుస్తుంది. ఓకే అండి బబ్లు గారు, ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. సో పిల్లి నన్ను ఎందుకు పిలుస్తుంది అంటే, ఇవాళ చికెన్ కర్రీ వండాను కదా, సో స్మెల్ కదా వచ్చింది. నాకు కూడా పెట్టవా చికెన్ కర్రీ, నువ్వు ఒకదానే తింటావా అని అడుగుతున్నాను. సో అలా, కానీ నేను పెట్టను, మాకు సరిపోదు అని చెప్తున్నాను నేను. అయినా కూడా అరుస్తుంది, అది నేను ఏం చేయాలి చెప్పండి. ఫర్ కర్రీ లెగ్స్ కటింగ్ ఇన్ 2 pieces. ఓకే అండి, పెరుగన్నం పెట్టండి. ఒక్కసారి అలవాటు చేసామా మంచిగా వచ్చి ఇంట్లోనే ఉంటుంది అది. అందుకే జస్ట్ చికెన్ బోన్స్ అయితే వేసాను. తిన్నాక ఇంకా కావాలంట దానికి. ఇంకా మేము